మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. ఓకే, చెప్పండి ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి సమస్య? భార్య భర్తలు మేడం. ఓకే, మీ వైఫ్ గురించి. ఇక ఊకే చిన్న చిన్న నాటికి మా మమ్మీతో ఊకే గొడవ పెట్టుకుంటుంది. బాబు వచ్చేసాడు. ఆ బాబు విషయంలో కూడా ఫస్ట్ తను నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని గొడవ పెట్టేది, ఇట్లా షాక్ తోని బ్లేడ్ తోని కోసుకుని. ఎందుకు? అమ్మాయి నేను కోసేసుకుంటాను, నాకు పిల్లలు వద్దు, నేను చదువుకుంటాను అని అనేటటువంటి అమ్మాయికి మనం పిల్లల గురించి అంత ఒత్తిడి పెట్టడంలో ఆలోచన ఏముందని అడుగుతున్నాం మేము. అది అంటే మాది కొంచెం బెల్ షాప్ అన్నట్టు మేడం. వేరే వాళ్ళు ఇట్లా యంగ్ వాళ్ళు వస్తారు, తాగేసి వెళ్తాంటారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయికి మెసేజ్ చేయడం, వీళ్ళిద్దరు రిలేషన్ ఉంది కదా, ఇట్లా పంచాయతీలో పిలిపిస్తే చేస్తామని ఆ అబ్బాయి పరువుకే ఇజ్జత్కి చనిపోయింది అన్నట్టు. అసలు రిలేషన్ ఎంత ఉంది అంటే వీళ్ళది ఒక 3-4 మంత్ నుంచి నడిచింది మేడం. ఇలాంటివి నువ్వు చేయకు అని బ్లాక్ చేసేసినావు, అసలు ఇన్స్టాగ్రామే వాడక ఎందుకు వాడుతున్నావు అని చెప్పిన. సరే తీసేస్తే అని అన్నది. అది తీసేసింది. మళ్ళీ ఇంకో అకౌంట్ 7-8 అకౌంట్లు వాడింది మేడం. అట్లా కంప్యూటర్ రిపేర్ చేయని ఈ చనిపోయిన ఫ్రెండ్ని రప్పించుకుంది మేడం. ఫ్రెండ్ని రప్పించుకొని ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉందంట, వీడిని పంపించిందంట పిల్లాన్ని. బాబోయ్, నీ అనుమానాలకి హద్దే లేకుండా ఉంది. ఇట్లా ఎంత మంచిగా ఉన్నామో ఈ అమ్మాయి వచ్చింది తనతో మా ఫ్రెండ్తోనే రిలేషన్ పెట్టు. అమ్మా ఇంకొకడు. మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయి? ఉన్నాయి మేడం. ఆమె సిగరెట్ తాగేటి కానీ ఇవన్నీ ఉన్నాయి మేడం. బాబును సిగరెట్ తోటి కూడా కాల్చింది. అబ్బా, బాబుని సిగరెట్ తో కాల్చడం అమ్మా? కాల్చడం. చెప్తాడు సార్ నా బాబు, మమ్మీ ఆయడ చేసిందంటే ఇక్కడ మమ్మీ కాల్చింది అంటాడు. కానీ అది కొంచెం మైండ్ డిఫరెంట్. ఎప్పుడు ఎవరితోనన్నా నా శరీరం ఇస్తా అంటే ఎవడన్నా, నేను రోజు సిటీ పోయి వస్తుంటా సార్, సిటీలో తిరుగుతుంటా, నైట్ పూట ఒక్కనే వస్తూ ఉంటాను నేను 9-10 గంటలప్పుడు. అది ఎవరితో ఏం చేయించేది కూడా తెలియదు నాకు. తను తాను కోసుకునేటటువంటి అమ్మాయి, అంత పబ్లిక్ గా థ్రెట్ చేసినటువంటి అమ్మాయి ఏ మూల నుంచి అన్నా వచ్చి నీ కొడుకుని నిన్ను ఏమన్నా చేయొచ్చు. ఏ లోకంలో ఉన్నారు ఆ అమ్మాయి? నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేకపోవటం కాదు, షీజ్ ఎ పీడీ. పీడీలు చాలా డేంజర్. పీడీ అంటే కనుక పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. సిగరెట్ తాగిందన్న దానికి ఆధారం ఉంది, కోసుకున్న దానికి ఆధారం ఉంది, బిడ్డని సిగరెట్తో కాల్చింది అన్న దానికి కూడా ఆధారం ఉంది. ఎందుకంటే అది కాలినటువంటి మరక. బిడ్డే చెప్తున్నాడు వచ్చి నన్ను కాల్చింది మా అమ్మ కాల్చిందని చెప్పి. విన్న రికార్డ్ ఇది. వినని రికార్డులు ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ 2 సార్లు ప్లాన్ వేసింది. మీ అదృష్టం బాగుండి మీ బ్రదరు బతికేశాడు. అడ్డంగా ప్లాన్ వేసింది లవర్స్ తోటి. మహిళా చైతన్యం. అమ్మా మహిళలు, ఏంటి చైతన్యం? ఇలాంటి ఒక చైతన్యంతో నిజంగా ఈ అబ్బాయి బగరా కాబట్టి ఇంతవరకు కేసు వేయలేదు, కానీ తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి అతను కేసు ఫైల్ చేస్తే అలా తీసుకెళ్ళి ఇలాంటి అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. సార్, మేడం, సమస్య మీతో చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీతో పాటు వచ్చిన వాళ్ళు? అక్క, సంతక్క. సొంత అక్క. ఓకే, చెప్పండి ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి సమస్య? భార్య భర్తలు మేడం. ఓకే, మీ వైఫ్ గురించి. లవ్ మ్యారేజ్ మాది. ఓకే, ఎన్నేళ్ల క్రితం? 4 years అవుతుంది. ఓకే, 4 years అవుతుంది. పెద్దల ప్రకారంగానే జరిగింది, సేమ్ క్యాస్ట్, అంతా ఇష్టంగానే చేసుకున్నాం. సో పెద్దలు కూడా ఒప్పుకున్నారు? పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఫంక్షన్ హాల్లోనే ఘనంగా అంతా. అప్పుడు కొంచెం కరోనా టైం ఉండే. ఆవిడ ఎంతకాలం పరిచయం మీకు? నాకు 4-5 months నుంచి పరిచయం.
పెళ్లికి ముందు 4 నెలలే పరిచయమా? 4 నెలల్లో లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడమా? అంటే అప్పటికి మా ఇంట్లో సంబంధాలు చూస్తారు మేడం, చూస్తారు వేరే కాడ మాకు కూడా చూసిళ్ళు, కానీ నాకు ఈ అమ్మాయికి నచ్చక నేను వద్దనుకున్నా. ఈ అమ్మాయి పరిచయం అయింది, ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం మీకు? వేరే ఫ్రెండ్ వల్ల పరిచయం అయింది. ఓకే. అంతా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఒక 3 మంత్ బాగానే ఉన్నాం. తర్వాత వాళ్ళ ఇంటికి రావడం పోవడం కానీ నేనే తీసుకెళ్ళడం తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి, బాగానే ఉన్నాం. ఇక ఊకే చిన్న చిన్న నాటికి మా మమ్మీతో ఊకే గొడవ పెట్టుకుంటుంది. నాన్న లేడు, ఓకే. మమ్మీ నేనే. హ్మ్. మా మమ్మీ కొంచెం ఓల్డ్, ఇక ఆమెకు అంత మీరు ఎడ్యుకేషన్. ఎంతమంది అమ్మా ఈ సిస్టర్? ఇంకా చెల్లె తమ్ముడు. అక్క చెల్లి ఇద్దరు ఆడపిల్లలు, అందరికి పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళిద్దరికి. లాస్ట్ నాది అయిపోయింది మేడం. ఇంట్లో ఇప్పుడు మీరు, మీ ఆవిడ, మీ అమ్మగారు అంతే ఉంటారా? లేదు, తను వెళ్ళిపోయింది. 1 year అవుతుంది. January 11 వస్తే 3 days Okay. 2 days అయితే 1 year అవుతుంది. 3.5 మాకు బాబు 3 నువ్వు సంవత్సరాలు లవ్ చేసి బాబు. పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఏం చేసేవాడివి? అప్పుడు నాది బేకరీ షాప్ ఉండేది సార్. అప్పుడు బేకరీ. కరోనా చేయబట్టి నాకు లాస్ వచ్చేసిందని అది తీసేసిన. విలేజ్ అన్నట్టు మాది. ఈ అమ్మాయి ఐలోనే వచ్చేదా ఇంకా. షాప్కి వచ్చేదా ఈ అమ్మాయి అలా పరిచయం? లేదు లేదు, వాళ్ళు సిటీలోనే ఉంటారు. ఆ అమ్మాయి ఏమైనా వర్క్ చేస్తుందా మీ దగ్గర ఉన్నప్పుడు? లేదు, తను ఏ వర్క్ చేయలేదు. ఓకే. ఏ వర్క్ చేయలేదు. చదువుకుందా పోనీ? స్టడీ డిగ్రీ. ఏంటి ఇప్పుడు మీ అమ్మగారు పడకపోవడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఏంటి మీతో మీరు వెళ్ళిపోలే కలుస్తున్నప్పుడు? మేడం. తర్వాత ఏమైంది, మాకు బాబు వచ్చేసాడు. ఆ బాబు విషయంలో కూడా ఫస్ట్ తను నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని గొడవ పెట్టేది. ఇట్లా షాక్ తోని బ్లేడ్ తోని కోసుకునేది, ఎందుకు? తలకే వేసి గుద్దుకునే, పిల్లలు వద్దని. అదే ఎందుకు మా ఎందుకు అమ్మాయి వద్దు? ఇట్లా ఇప్పుడు ఆవిడ ఏమన్నా చుట్టుపక్కల- జాబ్ చేయడమో ఇంకొకటి అంటే పోనీ ఓ 2 years గ్యాప్ తీసుకుంది అనుకోవచ్చు. లవ్ మ్యారేజ్ కదా మీది. వీళ్ళకి పిల్లలు లేరు ఇప్పుడు. ఇప్పుడు బాబున్నాడు. బాబును బాబున్నాడు అంటే వద్దని, పిల్లలు వద్దు ఇప్పుడే కొంచెం రోజులు నన్ను ఇట్లా ప్రశాంతంగా సరే వదిలేదు. పోనీ అట్లా ఓ 2 years నువ్వు కూడా ఆగపోయావా? లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఉండేది కదా. అంటే ఆవుదామని అన్నాం కానీ ఇక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇక విలేజ్లలో ఎట్లుంటది మేడం, అందరూ పెళ్ళి పెళ్లి- టైంకి ఆవిడ ఏజ్ ఎంత నాన్న? ఆమెది 20 ఉంటుంది. 20. చదువుకునేదా అప్పుడు? పెళ్ళి టైం చదువుకునేదా అమ్మాయి? స్టడీయే. నువ్వు చదువుకున్న తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చదువు కంటిన్యూ అయిందా అయిపోయిందా? అందుకు పిల్లలు వద్దా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళడం, ఓకే. అంటే ఇంట్లో ఉండి చదువుకోవడం. ఎగ్జామ్స్ సో ఉన్నప్పుడు చదువుకోవాలి, కొద్ది సెటిల్ అవ్వాలి, అప్పటి వరకు పిల్లలు వద్దు అని అంది అంతే కదా అమ్మాయి? ఆ, లేదా నీతో అసలు ఇప్పటికీ పిల్లలు వద్దు అందా? అంటే పిల్లలు ఫస్ట్ వద్దనేది ఒక 1 year దాకా. స్టడీ అనేది ఏం లేదు, 1 సంవత్సరం దాకా వద్దన్నది. ఏం చదివేది ఆ టైంలో? ఆమె అప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చేస్తుంది, డిగ్రీ చేస్తుంది. కంప్లీట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. Hmm. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఉమ్, ఉమ్, ఉమ్. పిల్లలు కంప్లీట్ చేసేసిందా నీ దగ్గర ఉన్న 3 years లో? నా దగ్గర ఉన్నప్పుడు చేస్తుంది మేడం, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళింది. కంప్లీట్ అయిపోయిందా ఇంకా అవ్వలేదా? ఆమెది నా దగ్గర ఉన్నప్పుడు డిగ్రీ 2nd year, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోవచ్చు. ఓకే. ఓకే. ఆమెది ఎట్లానంటే ఇక బాబు పుట్టిండి మేడం. బాబు మనకు బాబు వస్తాడు, మా నాన్న వస్తాడు అన్నట్టుగా మేము అట్లా అంటే మీ నాన్నగారు చనిపోయి ఎంతకాలం అయింది? 10 years మేడం, ఓకే. 10 మా years నాన్నే అయిపోయింది. పుడతాడు అన్నట్టుగా మేము సెంటిమెంట్ గా ఉన్నారు. కానీ కాదమ్మా, నాన్న పుడతాడో అమ్మ చెప్తున్నాను, ఎవరనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఆ అమ్మాయి నేను కోసేసుకుంటాను, నాకు పిల్లలు వద్దు, నేను చదువుకుంటాను అని అనేటువంటి అమ్మాయికి మనం పిల్లల గురించి అంత ఒత్తిడి పెట్టడంలో ఆలోచన ఏముందని అడుగుతున్నాం మేము. అది వాళ్ళు కూడా 1-2 సార్లు చెప్పేసారి ఇక వదిలేసారు మేడం. మళ్ళీ తనే తర్వాత అర్థం చేసుకొని సరేలే పిల్లలైతే పిల్లలే, ఓకే ఇక నీ ఇష్టం నా ఇష్టం అన్నది అయిపోయింది మేడం. బాబు పుట్టిండు. బాబు పుట్టాక ఒక 6 month 8 month తర్వాత మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు. అంటే మాది కొంచెం బెల్ షాప్ అన్నట్టు మేడం. వేరే వాళ్ళు ఇట్లా యంగ్ వాళ్ళు వస్తుంటా అంటారు, వాళ్ళు మాదే వాళ్ళదే. వాళ్ళ పని చూసుకొని వాళ్ళు వెళ్తా అంటారు, తాగేసి వెళ్తా అంటారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయికి మెసేజ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అప్పటికి సంక్రాంతి పండుగ వచ్చింది. పోయిన సంక్రాంతి కాక అంతకుముందు పోయిన సంక్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పండగకి కదా పుట్టింటికి, వాళ్ళ ఇంటికి బాబుని తీసుకొని వెళ్ళింది. నేనే డ్రాప్ చేసిన, తను వెళ్ళింది. వెళ్ళాక ఏమైంది, ఇక్కడ మా చెల్లెనిచ్చిన అత్తకి తనకు కాల్ చేసి ఇట్లా మీ కోడలికి వేరే వాళ్ళతో అంతకుముందు ఎఫ్ఐఆర్ రిలేషన్లో ఉన్నది, అందుకే తనని తొందరగా ఇచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేసేళ్ళని 2 days రచ్చరచ్చ అయిపోయింది మేడం. మీ చెల్లెని మీ ఇంటికి తోలుతాం, వచ్చి తీసుకెళ్ళండి అని. అక్కడే మాకు దగ్గరలోనే లోకల్. ఎవరు? మా మర్దలు మా చెల్లె వాళ్ళ అత్తకు ఫోన్ చేసి ఓకే. మీ చెల్లి క్యారెక్టర్ మంచిది కాదు అని వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసిందా? ఆల్రెడీ 2 పాపలు మా చెల్లెకి. ఎందుకు అట్లా? తన మీద అంత ఖర్చింది నా పెట్టుకుంది. మీద కూడా వాళ్ళ అత్తకు చెప్పి అసలు మీ ఇంట్లో ఏ విషయాల మీద గొడవలు అవుతాయి? ఆమె ఏం ఆమె ఏం పని చేయదు అరే మేడం. బాబు మీది లవ్ మ్యారేజ్ కదా, నచ్చకపోవడానికి మీ అమ్మ నచ్చకపోతే ఆవిడ పక్కన పెట్టి మీ ఇద్దరు అయితే కాపురం చేయొచ్చు విడిగా. అట్లా కూడా మా అమ్మతో చెప్పింది, మేము సపరేట్ వండుకుంటాం, నీ వంట వద్దు మాకు, మాది మేము వండుకుంటాం అంటే. అదే రూమ్ లో మా 5 గదులు మేడం. 5 గదుల్లో వేరే దాంట్లో కూడా సరే మీరు మీ వంట మీరు, మీ కాపురం మీరు. మీకే తెలిసి రావాలని ఆమె కూడా గొడవ చేయలేదు. 4 మాటలు అనేసి సైలెంట్గా ఆ పని ఆమె చేసుకున్నది. ఈమె స్టడీ, ఈమె వంట ఈమె వండుకున్నది. నువ్వెవరి దగ్గర తినేవాడు?
అమ్మ దగ్గర తినేవాడిని, ఈమె దగ్గర తినేది. ఎక్కడ బాగుంటే అక్కడ. ఎక్కడ తినబుద్ధి అయితే అక్కడ తినేసేవాడిని. ఇక ఇది వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది మేడం. ఇట్లా పంచాయతీ ఏది ఇక పంచాయతీ పెడతాం. ఇట్లా మా చెల్లె వాళ్ళ అత్తకి ఫోన్ చేసింది, దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇట్లా ఈ అబ్బాయి ఇదిను ఈ అమ్మాయిది అంత విలేజ్ కదా, ఇక స్ప్రెడ్ అవుతుంది. నాకు కూడా తెలిసింది, నేను నమ్మలే. అరే లవ్ మ్యారేజ్ చేసుకొని గట్లెట్లా చేస్తుంది అని నేనే మా అమ్మ మీదకి సీరియస్ అయినా. ఇట్లా అంటాలట అది ఇది అని అంటే వీళ్ళిద్దరు ఒక రాత్రి పూట ఈ అమ్మాయి కాల్ చేసిందంట ఆ అబ్బాయికి. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మా ఫ్యామిలీ నన్ను చంపేస్తుంది మీద కొన్నది. అది 24 లక్షలు పెట్టుకుంటే మొన్న రీసెంట్గా అమ్మినాం 14 లక్షలకు పోయింది. చాలా లాస్ అయ్యాం సార్. డబుల్ మిత్తిలు అవి ఇవి అయితే ఆమెది ఉన్నప్పుడు ఏంటిది, ఆమెది కొంచెం గోల్డ్ ఒక 2,50,000 దాకా బ్యాంకులు ఉంది. మాకు ఆ 2,50,000 గోల్డ్ ఇవ్వండి, 1,80,000 మాకు ఇవ్వండి, అట్లయితేనే మేము విడాకుల మీద సంతకం పెడతాం, బాండ్ పేపర్ మీద రాసిస్తాం అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. ఈమె నన్ను ఇంత మోసం చేసింది, నా తప్పు. లాస్ట్ గా అడిగి ఎంత కాలం అయింది ఆ అమౌంట్ మిమ్మల్ని? రీసెంట్ కూడా అడిగారు వాళ్ళ అన్న పాలోళ్ళంట. సరే ఇప్పుడు మేము మాట్లాడినా వాళ్ళు అదే అంటారు కదా, కాంప్రమైజ్ కి కనీసం మాకు ఇచ్చేస్తామండి డైవర్స్ అని. నేను మంచిగా చూసుకున్నా కదా మేడం, ఆమె నన్ను మోసం చేసింది, నా మిస్టేక్ లేదు కదా, తన దగ్గర మిస్టేక్ ఉంది. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, వెళ్ళిపోయింది. నీకు డైవర్సే కావాలా? నాకు వద్దు సార్ అమ్మాయి. చాలా మందితో ఆమె ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సార్. జనవరి 11వ తారీఖు వెళ్ళింది. జనవరి 16వ తారీఖు వాళ్ళ ఇంటికాడ కరెక్ట్ 6:30కు లేదు. నైట్ అంతా పోయి ఓయో రూమ్లో ఉండి, ఇక్కడ మా ఫ్రెండ్ గాడు కూడా లేడు, వాడు లేడు. వీడిని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు పొద్దున 8:30కు ఆమె ఇంటికి పోయింది, వీడింటికి వచ్చిండు. మహిళా మా చైతన్యం. అమ్మ దగ్గరనే ఆ బాబు ఉన్నాడు మేడం. ఆ రోజు మా హైదరాబాద్కి 4 ఇయర్స్ వచ్చేసి అయితే నేను ఏ రోజు సంతోషంగా లేను. ఎందుకు చేసుకున్నారా నాయన అని అసలు చచ్చిపోయే అంత ఇరిటేషన్ వచ్చింది నాకు. మేమిద్దరం మంచిగా బతుకుతా అంటే ఒక తమ్మునికి అట్లా అయిపోయింది. ఒక్కసారి నేను ప్లీజ్ మేడం. ఎవరెవరికి కాన్వర్జేషన్ అది? మా ఫ్రెండ్ అమ్మాయి. నేను స్టాండ్ మీదనే ఉంటా, చెప్పు ఆడ వాంతుడు ఇమ్మర్లో మాట్లాడతా కానీ నీ అవ్వ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్లా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. వాస్తవమా కదా, ఇట్లా అవుతుంది అని మనం ఫ్యూచర్ రాసుకొని జాగ్రత్త పడతామా చెప్పు. అయ్యా అయ్యేది అయితేనే ఉంది. దాంట్లోకి వెళ్ళి ఒకటి బయటికి రావాలి అంటే ట్రై చేయాలి. బయటికి రావాలంటే ట్రై చేయాలి కానీ నన్ను ఇప్పుడు ముచ్చడంతకు అట్లా చేసేదాన్ని అయితే నేను ఇట్లా చెప్పేదాన్ని కాదు. వాడు నీతో ఎప్పట్లేకని కలిసి ఉన్నాడు. ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వచ్చేటట్టు నేను చేస్తా. ఈ ఒక్కటి చేయంతే. వాళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా దొక్కియాలో అని. ఏంటి నేను చంపేయాలని ప్లాన్ వేసేయాలని కదా? అవును. సీరియస్లీ బయటికి రాలేదు. పోలీస్ స్టేషన్ వాళ్ళు నాకు అనుమానం రావద్దని నా కళ్ళ ముందు చెల్లని పిలవడం, రాఖీ అని చెల్లె అని పిలవడం, అన్నని పిలవడం. ఈమె అన్న బుద్ధి లేదా? రాఖీ కట్టుకున్నారు మేడం నా ముందు. ఇలా అయితే డౌట్ రాదని. నేను నిజమేనేమో అన్న చెల్లెలు లెక్క రికార్డింగ్ నీకు ఎలా వచ్చింది? ఊళ్ళో అందరు కలిసి మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరు, అరే నీ దగ్గర ప్రూఫ్లు ఖచ్చితంగా ఉంటాయి, ఏం ప్రూఫ్స్ ఉంటాయో అవి వాడికి పంపించు, మన జీవితం మన లైఫ్ భాగం అయిపోయింది, అమ్మాయిని వదులుకుందాం మీ చూస్తుంది. ఫ్రెండే ఇచ్చాడా? అందరు పోయి వాడిని ఎంత అమాయకంగా మాట్లాడుతుంది అని బాగుంటుందా? అన్నాన్ని పిలిచి మళ్ళీ తర్వాత ఇప్పుడు లవర్స్ అయిపోయాక బాగుంది. ఏంది బుబ్బంతా అని ఉన్నటువంటి మళ్ళా ఏంది కథ అంతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని. ఇప్పుడు మాత్రం వేరే విషయం తెలిసింది అంటే బయటికి అందరు కూడా వస్తే బయటకు ఉంటుంది మా పెద్ద తాత అస్సలు ఊకోడు. కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా బుద్ధి రాలేదా అమ్మాయి క్యారెక్టర్ అట్లా ఉంటే? వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఇప్పుడు అదే పని మేడం, నైట్ అంతా వెళ్ళడం రావడం. రీసెంట్ గా వాళ్ళ డాడీ కూడా కొట్టాడంట, మాకు తెలిసింది. నాకు రాకుండా అనేకుండా చేస్తాను మొగని సాధన అయితే అందుకని మనం పిలుచుకున్నాను. నువ్వు మర్చిపోయినా అనే మాట్లాడి గుర్తున్నాయి అన్ని రకాలుగా గుర్తున్నాయి. నువ్వే అన్నావు అట్లా కాదే, నువ్వే అన్నావు. ఏం చేయ అడిగిన చాలా సార్లు 10 సార్లు అదే అట్లా కాదే. ఒకవేళ నార్మల్ గా చెప్పగలుగుతావు, ఏం చెప్తావు తెలుసా నాకు. మాకే మైండ్ బ్లోయింగ్ ఇది. నేను ఊరితో వినాలన్నా నాకు కనుకనే కదా వాడిని పిలుచుకున్నా. అక్కడికి నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళాక అబ్బాయితో క్లోజ్ గా మాట్లాడడం, బట్టలన్నీ ఇప్పుకో, వీడియో కాల్లో అవన్నీ నాకు. నా కారు ఉందిగా మేడం, నేను సెల్ఫ్ డ్రైవ్ ఇస్తా ఉంటా. ఓకేనా, మాకు అర్థమైపోయిందిలేండి స్టోరీ. యాక్టింగ్ అయితే మస్తు యాక్టింగ్ చేస్తుంది మేడం. లాస్ట్కి రికార్డ్లో ఉంటుంది మేడం, నేను వాడితో ఉన్నట్టుంటా, ఒక 3-4 మంత్ నటిస్తా, వాడిలో ఏమన్నా చేంజ్ అయితే వాడిని ఏదన్నా నోట్ చేసి పిల్లగాన్ని ఏదన్నా నోట్ చేసి నేను వెళ్ళిపోతాను, ఇందులో ఉంటుంది మేడం. అట్లా కూడా మందులు కూడా పెట్టారు సార్, ఆ పని కూడా చేసింది.
అట్లాగా నువ్వు సరే నువ్వు చెప్పినావు మన ఇద్దరి విషయం తెలిసిపోతే నువ్వేం చెప్తావు అతనికి, అది నాకు ముందు చెప్పు అంటే నార్మల్ గా అంటే ఈసారి నువ్వు చెప్పి పిల్లాడి మీదన్నా ప్రమాణం చేసేస్తాను. తెలిసింది అనుకో, నువ్వు అన్నావు కదా మొన్న ఫోన్ చేసి మనం పోయినాము, అటు పోయింది తెలిసింది ఇటు పోయింది తెలిసింది అంటే. అవునా చెప్పిన చెప్పిన మరి ఏంది మరి ఇప్పుడు? సరే డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటా చేసుకో, వాళ్ళది నా దగ్గర ఉన్నట్టుంటే నా దగ్గర వచ్చి ఇక్కడ వరకు అక్కడ టెస్టులు చేయించుకొని చెప్తాను. ఓకేనా? ఓకే సరే, ఇప్పుడు మొత్తం మీద అందరూ మాట్లాడాలి. నేను మాట్లాడాలి. మీరు ఎట్లయితే పక్క పెట్టు, మీరు ఎట్టట్లేదు ఫస్ట్ రేజ్ గా ఏంటిరా కథ, నా ఇద్దరు అని అంటున్నాడు. ఏమనుకుంటున్నాను ముందే చెప్తానా విను. ఫస్ట్ నేను నాకేమన్నా అనుకున్నా కానీ ఫస్ట్ ఇలా మెయిన్ మా అన్నయ్య చదిపోతుంది చెప్తాను నేను. మా అన్న పెరగల్లోడు, ఇల్లు కొంచెం అటు ఇటు ఏమన్నా అయినా కూడా బిడ్డ చాలా గలీజ్గా ఉంటుంది. నేను మంచి మర్యాదగా చెప్తానా, నేను వానితోటి మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసి అవసరం అయితే మీ ఇద్దరిని నిలబెట్టి నువ్వు ఏం చెప్తావు పర్సనల్గా వానికి చెప్పుకో. నువ్వు నేను వాడే పోదాం ఒకడికి, వానికి ఏం చెప్తావు, వానికి అలమే పడతావు ఎలమే పడతావు నీ ఇష్టం. అది నా గురించి అలా బ్యాడ్గా ఫోటో కావాలి కానీ అస్సలు మంచిగా ఉండదు. నీకు పదే చెప్పినా, కోపంలో చెప్పినా నువ్వు అంటాను మేడం అని. నేను ఇన్ని రోజులు యాటిట్యూడ్ చూపెట్టినా వానికి, ఇన్ని రోజులు నేను మంచి యాటిట్యూడ్ చూపెట్టినా వానికి. ఇప్పుడు మళ్ళా నువ్వు సినిమా మొత్తం అయిపోయే టైంకు ఎండింగ్ నేను పార్ట్ 2 పెడతా అన్నావు అనుకో, ఆ పార్ట్ 2లో విలన్ నేను కావాల్సి వస్తుంది. నాకైతే నా గురించి టెన్షన్ లేదు, ఎందుకంటే నేనేం పీకలేదు చేయలేదు కాబట్టి. నేను అదే అంటాను, రిస్క్ లో పడొద్దు అంటే ఒక్కటి నాకు తెలిసింది అనుకో, వాడి ప్రూఫ్లన్నిటి బయట పెడతాడు కదా. సరే ప్రూఫ్లు బయట పెడితే నేను కూడా చెప్తానే. ప్రూఫ్లు బయట పెడితే పెట్టగానే నీకు ఫోన్ వస్తుంది నెక్స్ట్ మినిట్. అదే అంటాను. సరే నేను 1 గంటల వరకు మీటింగ్ పెట్టుకుంటాం అంత. 3-4 months నటించి ఏదన్నా ఒకటి చేసి పిల్లగాని కూడా ఏదన్నా ఒకటి చేసి నేను వెళ్ళిపోతే ఎక్కడికన్నా అన్నది ఇందులో ఉంది. కానీ అదే మాకు అర్థమవుతుంది. సరేలే, ఇప్పుడు ఆవిడ దేనికన్నా రెడీగా ఉంటుంది. ఆవిడకి చెప్పచ్చు ప్లీజ్. అంటే వద్దు అనేది ఒకటి, వద్దు అంటే వద్దు, విడాకులకి అప్లై చేసుకుని బయటపడచ్చు కదా. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి ఎవరు ఉండాలని ఎవరు కోరుకోరు, కావాలని కోరుకోరు. అంతవరకు మరి ఏంటి వాళ్ళు ఈ డబ్బులు అడుగుతుండ్రు, బంగారం అడుగుతుండ్రు. డబ్బు బంగారం ఇస్తే విడాకులు ఇస్తామని అంటున్నారు. నువ్వేంటంటే అవి ఇవ్వనంటావు, లేకపోతే పెట్టమని అంటావు. నువ్వేమంటావు, నీ దగ్గర లేవంటావా? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు జీవితాన్ని ఇట్లా ఉన్నా ఉంటా, విడాకుల సంతకం నాకు లేకుండా మంచిదే, నా దగ్గర లేవని చెప్పి. కాదు, ఆవిడని వదులుచుకోవటానికి వాళ్ళు మొహాన్ని పడేస్తే కనుక విడాకులు వచ్చేస్తాయి కదా, హ్యాపీగా నీ బ్రతుకు నువ్వు బ్రతకచ్చు కదా అని నాకు అర్థం కావట్లేదు. కానీ అది కొంచెం మైండ్ డిఫరెంట్. ఎప్పుడు ఎవరితోనన్నా నా శరీరం ఇస్తా అంటే ఎవడన్నా, నేను రోజు సిటీ పోయి వస్తుంటా సార్, సిటీలో తిరుగుతుంటా, నైట్ పూట ఒక్కని వస్తూ ఉంటాను నేను 9-10 గంటలప్పుడు. అది ఎవరితో ఏం చేయించేది కూడా తెలియదు నాకు. అలా కాదు, ఇప్పుడు అందు గురించే కదా ఒక విడాకులు ఇచ్చేస్తే కనుక వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, నీ జీవితం నువ్వు చూసుకుంది. కానీ సింపుల్గా అయిపోయేటటువంటి దానికి నువ్వు నీ కొడుకు ప్రాణాల మీదకి ఎందుకు తీసుకొచ్చుకుంటారు? తను తాను కోసుకునేటటువంటి అమ్మాయి, అంత పబ్లిక్గా థ్రెట్ చేసినటువంటి అమ్మాయి ఏ మూల నుంచి అన్నా వచ్చి నీ కొడుకుని నిన్ను ఏమన్నా చేయొచ్చు. ఎందుకు వాళ్ళతో వైరం అని నేను అంటున్నా. ఇప్పుడు ఆమె సార్, ఇప్పుడు ఆయన జీవితం ఆగం చేసింది సార్. ఇప్పుడు ఆమెకు మళ్ళీ గోల్డ్ మేము ఎట్లా ఇస్తాం? అమ్మా, గోల్డ్ మాట దేవుడు ఎరుగమ్మా, ఇక్కడ గోల్డ్ కాదు. ఆ అమ్మాయి రౌడీ రాజ్యం, అక్కడ ఎలా మాట్లాడుతుంది అసలు? మేము గోల్డ్ ఇవ్వమని అన్న సార్, వాళ్ళ అన్నతోనన్నా ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి తీరు పద్ధతితో నేను కూడా చెప్పా. వాళ్ళ పెద్ద నాన్న లాయరు, సంతకం ఒక్కటి చాలు. మేము ఆ అమ్మాయి మీకు మ్యూచువల్ డైవర్స్ కి సంతకాలు పెట్టదు. ఆ అమ్మాయి డబ్బు తీసుకోకుండా మీకు ఏ రకంగానూ ఫ్రీ చెయ్యదు. కుదిరితే ఆల్రెడీ 2 సార్లు ప్లాన్ వేసింది. మీ అదృష్టం బాగుండి మీ బ్రదరు బతికేశాడు. అడ్డంగా ప్లాన్ వేసింది లవర్స్ తోటి. మీ బ్రదర్కి అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ ఆ అబ్బాయిని లేపేయడం కోసం ఇంకో 10 మందితోనన్నా వరుసగా పడుకొని అందులో ఎవరో పెచ్చోడు వేసైపోతాడా అనేది నా ఉద్దేశం. డిప్రెషన్ ఉండే నా మైండ్. నువ్వు డిప్రెషన్లో ఉంటావు, ఏమన్నా అవుతావు, రేపు పొద్దున్న నీ ప్రాణాలే పోతాయి. మేము చెప్పేది ఏంటంటే విన్న రికార్డ్ ఇది, వినని రికార్డులు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి. విననటువంటి చూడనటువంటి ప్రయోగాలు ఎన్ని ఉన్నాయో, నీ మీద ఎన్ని ప్రయోగాలు. తెలిసే నలుగురు, తెలియక ఎంతమంది ఉన్నారు. ఆవిడ గంటకు ఒకళ్ళు మార్చేలాగా ఉంది. నువ్వేంటమ్మా బంగారం డబ్బులు అని అంటున్నారు? ఏ లోకంలో ఉన్నారు? ఆ అమ్మాయి, నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేకపోవటం కాదు, షీజ్ ఎ పీడీ. పీడీలు చాలా డేంజర్. పీడీ అంటే కనుక పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. వాళ్ళకి ఎక్కడ జాలి, దయ, భయం, భక్తి ఏమి ఉండవు. బంధాలు, అనుభవాలు కానీ ప్రేమలు, ఆప్యాయతలు ఏమి ఉండవు. వాళ్ళు సుఖం గురించే బతుకుతారు. ఆ సుఖం మందు ద్వారా వచ్చిందా, సిగరెట్ ద్వారా వచ్చిందా, కామం ద్వారా వచ్చిందా, ఈ 3 మత్తుల్లోనే బతుకుతూ ఉంటారు. ఈ మత్తు గురించి ఎవరిని ఏం చేయటానికన్నా పోతారు.
ఏమైనా బయట ఫుడ్డే మేడం, స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టడం, లేదంటే చైనీస్ ఫుడ్. నువ్వే నీ స్విగ్గీ జొమాటో నువ్వు ఉండు, ఒక 2 నిమిషాలు ఆగు. ఇక్కడ నీ ప్రాణాలు నీ కొడుకు ప్రాణాలు ఎలా కాపాడుతావని మేము ఆలోచిస్తుంటే నువ్వు ఫస్ట్ ఈ కథ మొదలుపెట్టినప్పుడు కీర్తిబాబు నిజంగా నేను నీకేమన్నా మైండ్ డాష్ అయ్యిందా దాని గురించి నువ్వు కథ అల్లుకుంటూ ఈ అమ్మాయికి లింకులు కలుపుతున్నావని అనుకున్నాను. ఎందుకంటే సహజంగా మేము 99% ఆఫ్ ద కేసెస్ ఇక్కడ కూర్చున్నటువంటి మగాళ్ళు భార్య ఒక తప్పు చేసిందంటే మేము నమ్ముతాం. వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చుని ఏంటంటే అల్లుకుంటూనే పోతారు చందమామ కథలాగా, అక్కడండి పక్కనండి వెనకండి ముందండి ఆడండి ఈడండి అని. నీ లిస్ట్ కూడా అలాగే ఉంది. ఎప్పుడు వరకు అయితే కనుక నాకు ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది నాకు ఎప్పుడు అర్థమైందంటే నువ్వు రికార్డింగ్స్ చూపెట్టేంత వరకు. నెంబర్ 1, కొడుకును వదిలేసి వెళ్ళిపోయింది సంవత్సరం పాటు, కొడుకును కూడా పట్టించుకోవట్లేదు అంటే ఎంతో భయంకరమైనటువంటి బలమైనటువంటి నమ్మలేనటువంటి కారణం ఉంటేనే కనుక ఆ మాతృమూర్తి అనేటటువంటిది ఆ పేగుబంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతుంది, లేదంటే సహజసిద్ధంగా జరగదు. అక్కడ ఈ అమ్మాయి కఠినత్వం అనేది కొంతవరకు అర్థమైంది. రెండోది, నువ్వు ఎప్పుడైతే కనుక పంచాయతీలో ఒప్పుకుందా అంటే కనుక ఎస్ పంచాయతీలో ఒప్పుకుందానన్నా. మూడోది ఏంటంటే నీ అదృష్టం బాగుండి 4 రికార్డింగ్లో లేదంటే నీ దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. సిగరెట్ తాగిందన్న దానికి ఆధారం ఉంది, కోసుకున్న దానికి ఆధారం ఉంది, బిడ్డని సిగరెట్తో కాల్చిందన్న దానికి కూడా ఆధారం ఉంది. ఎందుకంటే అది కాలినటువంటి మరక. బిడ్డే చెప్తున్నాడు వచ్చి నన్ను కాల్చింది మా అమ్మ కాల్చిందని చెప్పి. ఇంకా దానికి మించి ఇంకా 210% గ్యారంటీ కంపల్సరీ ఈ అమ్మాయి ఒక పర్సనాలిటీ డిసార్డరు. ఈ అమ్మాయి సభ్య సమాజంలో ఉంటే కనుక నీకే కాదు, ఇప్పుడు ఎవడైతే ఫోన్లో రికార్డింగ్ పెట్టిందో ఆయన్ని కూడా ఏదో రోజు లేపేయచ్చు. అవును. నేను చెప్పేది ఏంటంటే కనుక ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద ఏదన్నా ఉంది అంటే కనుక ఎవరికన్నా కౌన్సిలింగ్ చేయాలి అంటే కనుక ప్రధానంగా నీకు చేయాలి కౌన్సిలింగ్. దేని గురించి కౌన్సిలింగ్ చేయాలి? బాబు ధైర్యంగా ఉండు, గెలువు, అదంతా కాదు. ప్రాణాలతో బట్టగట్టి బయట పట్టడం ఎలాగనే దాని గురించి నీకు కౌన్సిలింగ్ చేయాలి. లేదంటే కనుక ఆ అమ్మాయి ఎక్కడి నుంచన్నా ఎంత దూరం నుంచన్నా పురమాయిస్తుంది, అనుకున్నటువంటి మాట నిలబెట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఖర్చుతో చేస్తుందా కోపంతో చేస్తుందో నాకైతే తెలియదు. ఆ అమ్మాయి ముందు నుంచి ఇలా ఉందా లేదంటే స్టార్టింగ్లో ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే ఆ అమ్మాయి ఎవరి ద్వారానో 4 మాటలు విని ఆ టార్చర్ భరించలేక ఇలా మారిపోయింది అన్నది కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ సెక్షన్ ఆఫ్ ద స్టోరీ చూడకుండా ప్రాబ్లం అయితే ఉంది, మానసిక పరిస్థితి అని నేను అనట్లేదు, కానీ వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఖచ్చితంగా ఉందని అంటున్నాను. కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తిత్వపరమైనటువంటి లోపానికి మూల కారణం ఏంటి అనేటటువంటిది ఆ అమ్మాయిని చూడకుండా ఆ అమ్మాయితో మాట్లాడకుండా మనం చేయలేం. ఆ అమ్మాయి వచ్చి ఈరోజు కూర్చోవచ్చు, సరే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నానా హింసలు పెట్టాడు, బాధలు పెట్టాడు, దాంతో పిచ్చిదాన్ని అయిపోయి పిల్లలు వద్దన్నా కూడా బలవంతంగా నా చేత పిల్లలు కానిచ్చారు కాబట్టి నేను కోసేసుకున్నాను అనేటటువంటి కథ మొదలు పెడితే కనుక ఇక్కడ మనం చెప్పిందంతా కూడా రివర్స్ అయిపోతుంది. కానీ కారణం ఏదైనా కూడా పరిణామం అనేది భయంకరంగా ఉంది. ఏది మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం కానీ, పిల్లల్ని సిగరెట్లతో కాల్చడం కానీ, నిన్ను చంపాలి అనేటటువంటి ప్రయత్నం కానీ, లేదంటే మందు కొట్టి బయట తిరగటం కానీ, ఇలాంటి రకరకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ నీకు ఆధారాలు ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి మానసిక పరిస్థితిలో ఆ అమ్మాయి యొక్క